నరాలు తీయాలి, ఇవే కదా ఎక్కువగా వింటున్నారు. నేను కూడా చెప్తాను. అబ్బా ఏంటండి వీళ్ళు పికిల్స్ చూపించి చంపేస్తున్నారు. అసలు పికిల్స్ చూడంగానే ఆకలేసేస్తుంది, అస్సలు ఆగట్లేదు. సరే చూద్దామని చెప్పేసి ఓపెన్ చేయగానే ప్రానే కనిపించింది. సరే ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ప్రాన్ పికిల్ అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నాను. ఆర్డర్ చేసుకున్న ఇంత ఫాస్ట్గా డెలివరీ రాలేదండి, కొంచెం డిలే అయితే పట్టింది. సో మినీ ఇంటి రోజుల నుంచి మనకైతే ఒక పార్సెల్ వచ్చేసింది. ఏంటి ఎలా ఉందో చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ గురించి మాట్లాడదాము. సో బయట నేను ఎక్కడ కూడా లీక్ ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను, ఎక్కడ కూడా లీక్ లేదు. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే చక్కగా ఒక ప్యాకెట్లోని చక్కగా అది బబుల్ ర్యాప్ అయి కూడా వచ్చింది. అసలు ఎక్కడ కూడా జిడ్డుదనం కానీ లేదంటే ఆయిలీగా కానీ అస్సలు లేదు. ప్యాకేజింగ్ అయితే సూపర్, 100కి 100 మార్క్స్ అయితే ఇచ్చేసేయచ్చు. సో వాళ్ళ లోగోతోని చక్కగా ఇట్లా ప్రింట్ అయ్యి వచ్చిందనమాట. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది అండ్ మనం ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసాము అండ్ ఎంత ప్రైస్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ అయ్యి వచ్చిందనమాట. అండ్ బయట ఆ ప్యాకేజ్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి, ఎక్కడ కూడా ఒక ఆయిల్ లీకేజ్ అనేది కనిపించట్లేదు. ఇప్పుడు మనం కట్ చేసి లోపల మన పికిల్ ఎలా వచ్చిందో చూద్దాము. లోపల ఓపెన్ చేయగానే కూడాను ఆ ప్యాకేజింగ్కి కూడా అస్సలు లీకేజ్ అనేది లేదు. జనరల్గా పికిల్స్ ఎట్లా పెట్టినప్పుడు మనకు ఎంతో కొంత ఆ జిడ్డుదనము, ఆ కొంచెం ఆయిల్ లీకేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కవర్లో కూడా చూడండి, అస్సలు ఆయిల్ అనేది లేదు, కనిపించలేదు, అస్సలు జిడ్డుగానే లేదు. నాకైతే అది చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము మనకి పికిల్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. చూడంగానే అబ్బా సూపర్ యమ్మీ లాగా అనిపించింది. ఏంటి టేస్ట్ చేయకుండానే యమ్మీ అంటున్నారా అంటే ఎస్ అండి, మరి కలర్ చూస్తే అలానే ఉంది. సో ఆయిల్ అనేది ఎక్కువగా లేదు తక్కువగా లేదు, పికిల్లో ఎంత వేయాలో అట్లా కరెక్ట్గా వేశారు. అండ్ ఇంకో విషయం నేను కంపల్సరీగా చెప్పాలన్నది ఏంటంటే, అంత పికిల్లో కూడాను ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ వచ్చాయి. సో ఈ పీసెస్లోని జనరల్గా అయితే ప్రాన్లోని నరం తీయాలి కదా. సో బట్ పికిల్స్ చేసిన వాళ్ళు తీస్తారో తీయరో అన్న డౌట్ అయితే మనకు ఉంటుంది. సో నేను ఇప్పుడు కంపల్సరీగా చూస్తాను, చూసి ప్రతి దాంట్లో నరం తీసారా లేదా అన్నది చూపిస్తాను మీకు కూడా. ఓకేనా? ఈ ఇంటి రుచులు వాళ్ళ ప్రాన్ పికిల్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో అన్నం వేసుకున్నాను నేను, అలానే పికిల్ కూడా వేసుకున్నాను. సో ఈ పికిల్ టేస్ట్ ఎలా ఉంది అండ్ వాళ్ళు వీడియోలో ప్రతిసారి చూపిస్తారు అండ్ అంటారు కూడా కదా, నరం ప్రతి ప్రాన్లోనే మేము నరం తీస్తాము అని ఖచ్చితంగానే. సో చూద్దాము నిజంగా తీసారా లేదా అని చెప్పేసి, అండ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ క్వాంటిటీ పరంగా పీసెస్ పరంగా ఎలా ఇచ్చారు ఏంటి వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే నేనైతే టేస్ట్ చేస్తాను. ఓకేనా? చూడ్డానికైతే సూపర్ కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా ఒక ముద్ద తీసి ఒక ప్రాన్ పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంది. సో నేను ఆల్మోస్ట్ కొంచెం పికిల్ వేసుకున్నాను. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 5 6 అలా ఒక 10 దాకా వచ్చాయి. సో ముక్కలు అయితే బాగానే వచ్చాయి. సో ప్రతి దాంట్లో కూడాను ఆ నరం అయితే అస్సలు కనిపించట్లేదు, ప్రతిదీ నిజంగానే వాళ్ళు తీసే చేశారు. బాగుంది, పీస్ కూడా చాలా బాగుంది. అంటే అంత ఎక్కువ గట్టిగా లేదు, అలానే మరీ సాఫ్ట్గా లేదు, కరెక్ట్గా కుక్ అయింది అనమాట. పచ్చడికి ఎలా ఉండాలో అలానే ఉంది. కొంచెం నాకు సాల్ట్ ఎక్కువైందని అనిపించింది కొద్దిగా. అన్నంలో కలుపుకుంటే ఓకే, బట్ విడిగా తింటే కనుక కొంచెం సాల్ట్ ఎక్కువనే అనిపించింది. స్పైసీ బాగుంది, కరెక్ట్గా ఉందన్నమాట, ఎక్కువ లేదు తక్కువ లేదు. ప్రతి దాంట్లో కూడా నేను నరం చెక్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ దేంట్లో కూడాను నరం అని తీసే ఉంది కానీ ఉన్నట్టయితే లేదు. కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది కొద్దిగా, ఎంతగా కాదు కొద్దిగా. నేను ఇంతకుముందు అంటే ఇప్పుడు కాదు, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అట్లాగా వేరే మర్చిపోయాను ఆ పేరు కూడా ఎవరు, వాళ్ళ దగ్గర పికిల్స్ ఇలానే ఆర్డర్ చేశాను అనమాట. చికెన్ పికిల్ ఇంకా ప్రాన్ పికిల్ అస్సలు బాగాలేదు. ప్రాన్ పికిల్ అయితే కొంచెం ఇట్లా రబ్బర్ లాగా ఉండే అనమాట,
అసలు తినడానికి కూడా నాకు నచ్చలేదు. అందుకని చాలా ఆలోచిస్తానన్నమాట అసలు పికిల్స్ బయట నుంచి ఆర్డర్ చేయాలంటే. ఎందుకంటే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి. బట్ ఇది బాగుంది. బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కదా మనకి ప్రాన్ల నుంచి, సీ ఫుడ్ కాబట్టి అది కూడా లేదు. నీట్గా వాష్ చేసి నిజంగానే ప్రతిదీ నరం తీసి చేశారు. దేంట్లో కూడా నాకు అనిపించట్లేదు అంటే రబ్బర్ లాగా అలా అయితే అస్సలు లేదు. ప్రాన్ కరెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే లైక్ నెక్స్ట్ టేస్ట్ అయితే చెప్పేశాను, మళ్ళీ ప్యాకేజింగ్ ఎలా ఉంది అండ్ కాస్ట్ గురించి అన్నింటి గురించి ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ప్యాకేజింగ్ విషయానికి వస్తే చక్కగా వాళ్ళు ఇలాంటి ఒక థిక్ కవర్లోనైతే ప్యాకింగ్ చేసి వచ్చారు. అండ్ మీకు ముందే చూపించాను కదా, సో వాళ్ళ లోగోతోటి చక్కగా ఇట్లా ప్రింట్ అయి వచ్చింది. అండ్ లోపల మీరు చూసినట్లయితే అసలు నో లీకేజ్, అసలు ఆయిల్ లీకేజ్ అయితే లేదు. చక్కగా వెరీ నీట్ ప్యాకేజింగ్ అయ్యి వచ్చింది. అండ్ దాన్ని మళ్ళీ బబుల్ ర్యాప్తో కూడా వాళ్ళు ర్యాప్ చేసి పంపించారు. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసాము అండ్ ఎంత ప్రైస్ అండ్ అలానే ప్రాన్స్ పికిల్కి వాడే వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ కూడా డీటెయిల్స్ దీని మీద అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నెట్ వెయిట్ నేను 250 grams ఆర్డర్ చేశాను. ప్రాన్ పికిల్ ఆర్డర్ చేశాను. దాని కాస్ట్ వచ్చేసి 500 rupees అనమాట, 499. అండ్ షిప్పింగ్ ఎంత వేశారని కూడా చెప్తాను. అండ్ ప్రాన్స్ పికిల్కి వాళ్ళు ఏమేమి యూస్ చేశారు ఇంగ్రీడియంట్స్ అవి కూడా మెన్షన్ చేశారనమాట. జనరల్గా ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే అట్లా ఉంటాయి, లైక్ ప్రియా పికిల్ వాటికి యూస్ చేస్తారు కానీ బట్ వీటికి అంతగా మెన్షన్ చేయరు కదా. సో బట్ అది కూడా మెన్షన్ చేశారు, దాంట్లో ఏమేమి యూస్ చేశారు ఇంగ్రీడియంట్స్ అని. అదైతే నాకు కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ ఆబ్వియస్లీ మినీ లోగోతోటి మినీ ఇంటి రుచులతోటి ఉందొచ్చింది. FSSI మార్క్ కూడా ఉందన్నమాట. ఎవ్రీ ప్యాక్ ఈజ్ అ ప్రామిస్ ఆఫ్ ట్రస్ట్. వాళ్ళు ఎప్పుడు ఛానల్లోనే అదే చెప్తారు. అండ్ వాళ్ళ ట్రస్ట్ని వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా అన్నది చెప్తాను ఇప్పుడు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది టేస్ట్ పరంగా. అండ్ నేను ఎప్పుడు ఒకటే అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్తే ఎప్పుడు కూడాను ప్రాన్ పికిల్కి నరాలు 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 దీని గురించే మాట్లాడతారు. సో నిజంగాను నేను వేసుకున్న కొంచెం పికిల్కి ఆల్మోస్ట్ ఒక 10 to 12 pieces దాకా వచ్చాయి. అండ్ ప్రతి పీస్ నేను చెక్ చేశాను, ప్రతి పీస్లో కూడా నరం తీసే ఉంది. వాళ్ళంతగా గుచ్చి చెప్తున్నారంటే ప్రతిదీ అంటే మనం ఎక్కడో దగ్గర మిస్ చేస్తూ ఉంటామేమో అని మనం అనుకోవచ్చు, బట్ ఎక్కడా లేదండి. చాలా ప్రతి నరం కూడా క్లీన్ చేసే ఇచ్చారు. దానికైతే అది ఒక వెరీ గుడ్ ఇంప్రెషన్ అన్నమాట. అండ్ కమింగ్ టు పికిల్ అండ్ ఎలాగ క్వాంటిటీ ఎలా వచ్చింది, పీసెస్ ఎలా వచ్చాయి ఇప్పుడు చూద్దాము, మీకు చూపిస్తాను కూడాను. సో నేను యాజ్ ఐ సెడ్ నేను 250 grams పికిల్ అయితే నేను ఆర్డర్ చేశానని చెప్పాను కదా. సో 250 grams పికిల్ ఇది. సో దీంట్లోని చాలా పీసెస్ వచ్చాయండి. జనరల్గా నాకున్న ముందు అనుభవంకి నేను ఇది కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు సమ్ 1 year బ్యాక్ అలాగా నేను ఒక పికిల్స్ అయితే నేను ఆర్డర్ చేస్తున్నాను. చికెన్ పికిల్ ప్రాన్ పికిలే ఆర్డర్ చేశాను. బట్ దాంట్లోని అసలు ప్రాన్ అయితే చాలా తక్కువ పీసెస్ విత్ లాట్స్ ఆఫ్ గ్రేవీ ఇచ్చేసి ఆ ప్రాన్ కూడా రబ్బర్ లాగా ఉందన్నమాట, సాగిపోయి అస్సలు తినడానికి నచ్చేటట్టుగానే లేదు. నేను అందుకే చాలా ఆలోచించాను అనమాట, ఆర్డర్ చేయాలా వద్దా అని చెప్పేసి. బట్ ఇట్స్ అ బిగ్ ఎస్ అండి ఫ్రమ్ మై సైడ్. ఆర్డర్ చేయాలా వద్దా అంటే ఎస్ చేసుకోండి అనే చెప్తాను. బికాజ్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. చాలా బాగుంది టేస్ట్. నాకు చిన్న సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది, బట్ దట్స్ ఓకే. అంత హ్యూజ్ క్వాంటిటీస్లో చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు అటు ఇటు అవుతాయి. అలానే ఓవర్గా ఏమీ లేదు, తినలేనంతగా అయితే ఏం కాదు, లిటిల్ బిట్ అని అంతే. అండ్ ప్రతి నరం తీసారు చక్కగా, టేస్ట్ బాగుంది. అండ్ పికిల్లోని గ్రేవీ ఎంత ఉందో పీసెస్ కూడా అన్నీ ఎక్కువ ఇచ్చారనమాట. క్వాంటిటీ ఆఫ్ పీసెస్ అనేటివి చాలా ఇచ్చారు, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. కమింగ్ టు ప్రైజ్ అయితే 250 grams నేను 499 పే చేశాను, ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. సో షిప్పింగ్ వచ్చేసి వాళ్ళు నాకు ఇప్పుడే చూసి చెప్తా, మర్చిపోయాను. సో
90 రూపీస్ షిప్పింగ్ అయితే చేశారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను వాళ్ళతో చేసిన కాన్వర్సేషన్ అన్నమాట. సో ముందైతే ఇట్లా మెనూ పంపించారు. సో మెనూ పంపించినప్పుడు అన్నీ చూశాక నేను జనరల్గా అడిగాను. వాళ్ళది అన్నీ హాఫ్ కేజీస్ అండ్ కేజీస్లోని పెట్టారు మెనూలోని. సో 250 grams అవైలబుల్గా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పారు. సో వాళ్ళ రెస్పాన్స్ టు ద కస్టమర్ కూడా బాగానే ఉంది. ఇంకో నార్మల్గా అడిగాను అనమాట, లైక్ జస్ట్ మీ దాంట్లోని ఏ పికిల్ బాగుంటుంది, ఏ పికిల్ మీరైతే సజెస్ట్ ఏం చేస్తారు అంటే ప్రాన్ పికిల్ అని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఇట్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో 499 కాస్ట్ వచ్చేసి 499 ప్లస్ 90 రూపీస్ షిప్పింగ్ అయితే పడింది. చాలా డేస్ అయ్యింది నాకు రావడానికి అండ్ వాళ్ళు డిస్పాచ్ చేయడానికి కూడాను. అదొకటే కొంచెం నాకు డ్రాబ్యాక్ లాగా అనిపించింది. బికాజ్ నేను ఆర్డర్ చేసింది March 27th నేను ఆర్డర్ చేశానండి, టు బీ ఆనెస్ట్. సో March 27th ఆర్డర్ చేసి నేను ఆ రోజే పేమెంట్ అనేది అయితే చేసేసాను. బట్ నాకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. నేనే ఒక 2-3 టైమ్స్ మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను, లైక్ ఆర్డర్ కన్ఫర్మ్ చేశారా, మనీ కూడా పే చేశాము, అట్లీస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అని పెట్టాలి కదా అని చెప్పేసి నేను మెసేజ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక 1 hour తర్వాత మెసేజ్ పెట్టారన్నమాట, లైక్ ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి. సో 28th ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు అండ్ వెడ్నెస్డే 2nd of April వాళ్ళు వచ్చేసి డిస్పాచ్ చేశారని చెప్పేసి మెసేజ్ వచ్చింది. డిస్పాచ్ చేసిన 2 daysకి అయితే నాకు ఆర్డర్ అయితే నాకు వచ్చేసింది. నాకు అనిపించింది వాళ్ళ దాంట్లోని లైక్ ఆర్డర్ తీసుకున్నాక చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేసి అప్పుడు డిస్పాచ్ చేస్తున్నారేమో, అందుకనే ఆ టైం కొంచెం పట్టిందేమో అని అనిపించింది. ఒక్క దగ్గర నాకు కొంచెం డిలే అయింది. ఏంటి అంటే మనీ స్క్రీన్ షాట్ పే చేసేసాక కూడాను, స్క్రీన్ షాట్ పంపించినాక కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. 2-3 టైమ్స్ నేను మెసేజ్ పెట్టినాక అప్పుడు ఓకే ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఓకేలేండి, అలాంటివి చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. బికాజ్ వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళ స్కెడ్యూల్స్లోని. సో పండగ అంతా ఉంది కాబట్టి. సో ఇది నా రివ్యూ మినీ ఇంటి రుచుల నుంచి. నాకైతే ఆనెస్ట్గా బాగా నచ్చింది. టేస్ట్ పరంగా, క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా అన్నిట్లోని సూపర్ అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా లైక్ ఆలోచిస్తారు కదా కొంతమంది, నాకులాగే ఉంటారు కదా. సో మనం అంత మనీ పెడుతున్నప్పుడు వాళ్ళు అంతే క్వాలిటీగా మంచిగా టేస్టీగా పంపిస్తారా లేదా అన్నది. సో నా నుంచి అయితే బిగ్ గెస్ అండి, హ్యాపీగా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, చక్కగా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి మీకు కావాల్సినవి. అండ్ వాళ్ళ దగ్గర పికిల్సే కాదు ఇంకా బోల్డ్ అన్ని స్నాక్ ఐటమ్స్, పొడులు, స్వీట్స్ అట్లా చాలానే ఉన్నాయి. ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇప్పుడు రివ్యూ ఇచ్చేసాను కాబట్టి హ్యాపీగా వెళ్ళి ప్రాన్ పికిల్ వేసుకొని కలుపుకొని తినాలి మంచిగా. ఓకేనా, ఉంటానైతే మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్.